హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇవాళ అయితే మా అమ్మ సొరకాయతో తీయమన్నమాట. అంటే ఇలాగ తీస్తామని చెప్పాం కదా, దానికోసమని సొరకాయ తీసుకోమని మా అమ్మ. సొరకాయ అయితే సలవ చేసిద్దని ఇలాగైతే కూర వండేస్తున్నామాట. సొరకాయ కూర ఫ్రెండ్స్ తాలింపు అయితే పెట్టకూడదు అన్నమాట. తాలింపు పెట్టుకోకుండా అయితే ఇలాగేస్తున్నాం. సొరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, ఇవన్నీ ఉప్పు, అలాగే పసుపు, సరిపడా కారం కూడా వేస్తుంది మా అక్క. ఇవ్వండి కారం కూడా, అంటే మనం చేపల కూర వండుతాం కదా సేమ్ అలాగే, కాబట్టి తాలింపు పెట్టకూడదు. అంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించకూడదు అన్నమాట. ఏ కర్రీ అయినా ఇంకా ఇలాగే వండేసుకోవాలి మనం, ఏదైనా సరే. ఇంకోటి ఫ్రెండ్స్, నీసు అయితే ఇంట్లోకి రానికూడదు అన్నారు మా అమ్మ అయితే. ఇంతకుముందు అయితే మాకు వస్తే మాత్రం నీసుతో అంటే చేపల కూరతో తీసేది, కానీ ఇప్పుడు అలా తీయకూడదు అమ్మ అన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అయితే అమ్మమ్మ వాళ్ళు చెప్పినట్టుగా చేద్దామని మేము అలాగే చేస్తున్నాం అన్నమాట. ఇలాగైతే తిప్పేస్తుంది మా అక్క. చూడండి, చేపల కూర తిప్పినట్టు తిప్పేస్తుంది. ఇలా తిప్పేసుకున్నాక ఇంకా ఇవ్వండి నూనె కూడా పోయేస్తుంది ఇందులోనే సరిపడా. మూత అయితే పెట్టేస్తుంది. దానికి ఇలా పొయ్యి అంటించేసి పొయ్యి మీద పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అది మొత్తానికి ఉడికిపోయిద్ది. కొద్దిగా వాటర్ పోస్తుంది. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే చింతపండు పోస్తుంది అన్నమాట. పులుసు పెడుతుందన్నమాట. ఇగురు కాదు, ఇగురైనా పులుసు అయినా ఇంతే వంట. ఇవ్వండి చింతపండు పులుసు పోసాక ఇలాగైతే వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇవ్వండి కూర అయితే అయిపోయింది. అయిపోయాక ఇవ్వండి ఇలా అయితే తీస్తుందన్నమాట మా అక్క సొరకాయ కూరతో. వేడి కూర కాదు ఫ్రెండ్స్, కూర బాగా చల్లారిపోవాలి. మన చల్లగా ఉంటుంది కూర అలాగమాట. అలాగున్నాక ఇలా తీస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలా తీస్తుంది మా అక్క. ఇలా గ్లాస్ కానీ లేదా ఒక చిన్న గిన్నె కానీ చూసుకోవాలి, లేకపోతే లేదు. మేమైతే కూర గిన్నె తీసుకున్నాం అన్నమాట. వేపాకు రోజు మారుస్తూనే ఉండాలట ఫ్రెండ్స్. వేపాకు అయితే మారుస్తూనే ఉంది. ఇదేమో అనపకాయ కూర అన్నమాట. మా పాప ఆట ఆడుతుంది. ఇంకా అయిపోయిందని చెప్పి ఇంకా లేచి నిలబడింది మా పాప. అసలు మా పాపకి అయితే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. బాగా దురద వస్తుంది అన్నమాట. చూడండి అలా గొక్కుంటుందో. ఇవి పసుపు నీళ్ళు జిమ్మింది మా అక్క అయితే. ఇవన్నీ గ్లాస్లో ఉన్నాయి పసుపు నీళ్ళు అన్నమాట. ఇదేమో వేపాకు. మీరు నిన్న చూసారు కదా వీడియోలో, సేమ్ అదే అన్నమాట. కాకపోతే అవే వాటర్ కావు ఫ్రెండ్స్, ఇవి వాటర్ మారుస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పటికప్పుడు వాటర్ మారుస్తూ ఉండాలి. చల్లగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ పసుపు నీళ్ళు జిమ్ముతూ ఉంటే. ఇదిగోండి ఈ కూర ఇంట్లో పెద్దోళ్ళు కానీ లేకపోతే ఇంట్లో చిన్నోళ్ళు కానీ తినాలి. అంటే మా పెద్ద అక్క కానీ మా తమ్ముడు కానీ. అదేంటి అన్నయ్య ఉన్నాడు కానీ చెప్పనుకోవచ్చు. అన్నయ్య వేరుగా ఉన్నారు కాబట్టి అన్నయ్య లేదన్నమాట. మా పెద్ద అక్క కానీ మా తమ్ముడు కానీ తినొచ్చు అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదిగోండి ఇది రైస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కూర అన్నమాట. మనం ఇందాక వండుకున్న సొరకాయ కూర. మేమైతే ఈ కూర తింటాం, మా అక్క అయితే ఆ కూర తింటుంది. అవునండి, ఇలా బాగా మంచిగా ఉంది ఫ్రెండ్స్. కూర అయితే సూపర్ వచ్చింది. ఇప్పుడైతే మేమైతే సెంటర్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మా పాప జ్యూస్ అడిగిందని చెప్పని వచ్చేసాం అన్నమాట, మా పాప కోసం అని. కానీ ఫ్రెండ్స్ మా పాప నాలుగు మీద పొక్కులు వచ్చేసరికల్లా ఏమి తినట్లేదు, ఏం చెందట్లేదు ఫ్రెండ్స్. కనీసం జ్యూస్ ఎంత తాగిద్ది అని చెప్పని ఇంకా అడిగింది కానీ వచ్చేసాం అన్నమాట. ఇంకోటి ఫ్రెండ్స్, అలాగా వచ్చిన వాళ్ళు ఏమైనా అడిగితే తీసుకొచ్చి ఇవ్వాలంట. కానీ మా పాప బిర్యానీ అడిగింది ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ. కానీ మా మమ్మీ అంది మేమైతే పెట్టేవాళ్ళం ఫ్రెండ్స్. కానీ అమ్మమ్మ వాళ్ళు కౌన్స్ అంటే నీసు ఇంట్లోకి రాకూడదమ్మా అన్నారు. మా ఇంట్లో పద్ధతి అయితే ఫ్రెండ్స్, మాకు ఎవరైనా అమ్మవారు పూస్తే మాట పెద్ద కుండలు అన్నాం కదా, అలా పూసినప్పుడు మేమేం చేస్తామంటే, మేము అడిగిన సరే మా అమ్మ మాకు పెట్టేది. అంటే నీసు అంటే కోడి మాంసం ఇలా కాదు ఫ్రెండ్స్, చేపల కూర అంట. చేపల కూరతో అలాగా తీసి మన సొరకాయతో ఎలా తీసామో అలాగే చేపల కూరతో తీస్తే సల్వ చేసేదంట. ఓన్లీ చేపల కూర పెట్టేది, మిగిలినవి కావు అని. బిర్యానీ అంటే పెట్టకూడదు, చికెన్ కాబట్టి ఫిష్ బిర్యానీ అయితే పెట్టవచ్చు అని చెప్పింది మా మమ్మీ. కాబట్టి ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్పిన పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి మనం అలా చేయొద్దు బుజ్జి అని చెప్పింది. అందుకే మా పాప కూడా ఏం తేట్లేదు. ఇవి ఏంటంటే జ్యూసు, ఇంకా సపోటాలు, జామకాయలు అవి అయితే కొనుక్కెళ్తున్నాం మేము. ఇవ్వండి ఇక్కడ కేక్ తీసుకెళ్దాం అనుకుని మా పాప కోసమని. కేక్లో కొడుగుడ్డు కలిసిద్ది కాబట్టి వద్దని చెప్పి ఆగిపోయాం. ఇగోండి ఈ అంకుల్ అడుగుతున్నాం చూడండి అన్నయ్యనైతే. అది ఎంత అంటే ఆ కేక్ పీస్ వచ్చి 30 రూపాయలంట. అబ్బో, ఇంక మాకు టక్కున గుర్తొచ్చి వద్దని ఆగిపోయామాట. లేకపోతే కొనేదాన్ని నేనైతే, మా అక్క అయితే వద్దంటుంది. ఇదిగోండి
ఈ షాప్కి మేము జ్యూస్కి అయితే వస్తాం కదా ఎప్పుడే మాకు జ్యూస్ కావాలంటే ఇక్కడ ఫ్రెండ్స్ మనకి టిన్నులలో జ్యూస్ ఉంచిద్ది. కానీ ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్, వీళ్ళు ఫ్రెష్గా పట్టి ఇస్తున్నారు జ్యూస్ అయితే మన ముందే పట్టేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే నాకు జ్యూస్ ఇమ్మన్నప్పుడు మనకి పట్టేస్తున్న జ్యూస్ ఇచ్చేవాళ్ళు, అప్పటికప్పుడు చేయమంటే చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు పర్లేదు అంటే ఇప్పుడు సమ్మర్ కాదు కదా, అంత బాగా జనం రారు కాబట్టి మామూలుగా పట్టిస్తున్నట్టుకున్నారు ఫ్రెండ్స్. మా అక్క అయితే ఇంకా జ్యూస్ తీసుకుంది, పైనాపిల్ జ్యూస్. ఇంకే జ్యూస్ తాగదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మా పాప ఏదైనా తాగమ్మ జ్యూస్ అంటే పైనాపిల్ తప్ప ఇంకేం ముట్టుకోదు. కాబట్టి మేము పైనాపిల్ తీసుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇవన్నీ అయితే అలాగే నిలబడ్డాడు. ఇంకా ఖాళీ అనుకుంటా, పెద్దగా ఏం లేదనుకుంటా గిరాకీ, అసలు నార్మల్గా ఉన్నారు. మా అక్క ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే మా అక్క కాడ పట్టుకుంది. మా చెల్లి కూడా కొద్దిగా నీరసంగా ఉంది ఫ్రెండ్స్, బాగా నీరసంగా ఉంది. జ్వరం వచ్చింది మా చెల్లికి, అలాగే తలనొప్పి కూడా వస్తుందంట. బాగా నీరసంగా ఉంది, కూర్చుంది. ఇంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళాలంటే ఆశ్రమం కాదు కదా ఫ్రెండ్స్. ఇక నేను అయితే ఫ్రంట్ కెమెరా తీసుకున్నాను నేను. ఇక చూడండి మా చెల్లి వాటర్ తాగుతుంది, ట్యాప్కి వాటర్ తాగుతుంది మా చెల్లి అయితే. అసలు ఎండాకాలం కూడా కాదు వాటర్ తాగడానికి, అలా తాగేస్తుంది నీరసం మీద. అసలు నేనైతే అనుకోలేదు మా చెల్లికి బాగా నీరసం అవుతుందని, లేకపోతే తీసుకురాబోతుంది ఇంటికాడ పెడతాను. సెంటర్కి అయితే ఇంకా బయట ఇంటికి వెళ్తున్నాం ఇంకా దర్జాగా సరిగ్గా. సెంటర్కి వస్తాయి వీళ్ళైతే వీళ్ళ కూర్చున్నారు అనమాట, గుంపుగా కూర్చున్నారు చూడండి. అదేంటి పాప అక్కడే కూర్చుంటుందా? అసలు అక్కడ కూకోని చేయని చెప్పని చింతాలి జ్యూస్ తాగమ్మా, పైనాపిల్ జ్యూస్. పాప చూడ చేస్తుందా అందుకు అక్క. ఓ లైట్ వెళ్తూ వచ్చిపోతుందన్నమాట చక్కగా. నువ్వు క్యాచ్ ఆట ఆడుతున్నావు ఏంటి? అందుకో ఈ అక్క ఇది తీయగుంది చింతల్లి. అసలు అంకుల్ అయితే ఇవ్వనంటే బాగుందని చూడక్క. ఈసారి అంకుల్ ఏం చేశారు, ఫ్రెష్గా తయారు చేసి ఇచ్చారు. అందులో మనం ట్యాంకులోకి పెడతారు కదా, అలా పెట్టలే, ఫ్రెష్గా తయారు చేశారు అనమాట. అందులో పెడితే బాగుంటుంది. కాదు వర్షాకాలం కదా, ఎండాకాలం కాదు కదా, ఎక్కువగా వచ్చి తీసుకుంటారు అంటానికి. ఇక మా పాప అయితే చేస్తుంది. నాలుగు మీద పొక్కులు వచ్చినాయి కదా, మంట ఇలా చేస్తుంది మా పాప. లైక్ అని చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. కోసం సపోర్ట్లు కూడా తీసుకొచ్చాం మా పాప తింటుందని. ఇవ్వండి సపోటాలు, ఇవైతే తీయగున్నాయండి సపోటాలు, భలేగా ఉన్నాయంట. ఒక కాయ తిని చూసింది మా అక్క. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే ప్రోత్సహించిన వీడియో చేరవచ్చండి, క్లిప్ చేయొద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్.